Hello students, in this video we will see about microorganisms. The organisms which cannot be seen with our naked eye, మన కళ్ళతో చూడలేము వాటిని. అలానే అవి మైక్రోస్కోప్లో మాత్రమే కనిపిస్తాయి. వాటినే మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ మైక్రోబ్స్ అని అంటారు. ఇప్పుడు ఒక యాక్టివిటీ చూద్దాం. ఫీల్డ్ నుంచి కొంచెం సాయిల్ తీసుకుని దాన్ని బీకర్లో డిజాల్వ్ చేసి కొద్దిసేపు అలానే వదిలేస్తే సమ్ పర్టికులర్ మ్యాటర్ అనేది కింద అడుగున ఉండిపోతుంది. అండ్ వీ షుడ్ టేక్ దిస్ సాయిల్ అండ్ సీ అండర్ ద మైక్రోస్కోప్. చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ స్మాల్గా ఉన్నవి, మన కళ్ళతో చూడలేనివి. వెన్ వీ అబ్జర్వ్ అండర్ ద మైక్రోస్కోప్ దే కెన్ బీ సీన్. మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు మనకి ఆ సాయిల్లో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ కనిపిస్తాయి. నౌ సేమ్ మనం ఫీల్డ్ నుంచి కలెక్ట్ చేసిన సాయిల్ లాగానే ఇప్పుడు మనం పాండ్ వాటర్లోంచి కూడా కొన్ని వాటర్ తీసుకొని అబ్జర్వ్ చేద్దాం. ఈ గ్లాస్ స్లైడ్ ఒకటి తీసుకొని దాంట్లో 1 డ్రాప్ ఆఫ్ పాండ్ వాటర్ వేసి మైక్రోస్కోప్ కింద పెట్టి అబ్జర్వ్ చేస్తామన్నమాట. దెన్ వీ విల్ అబ్జర్వ్ సమ్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ నాట్ విజిబుల్ టు అవర్ నేకెడ్ ఐ. కొన్ని ఆర్గానిజమ్స్ అనేవి కనిపించేసాయి. ఇప్పుడు రైనీ సీజన్ వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ పెట్టుకుంటే అది కొంచెం తడిగా అయిపోయి దాని మీద స్టార్టింగ్ గ్రేయిష్ వైట్ ప్యాచెస్ అనేవి వస్తాయి. వెన్ వీ అబ్జర్వ్డ్ అండర్ ద మైక్రోస్కోప్ దాని కింద కొంచెము లాంగ్ స్టాక్ లైక్ స్ట్రక్చర్స్ అనేవి కనిపిస్తాయి. ఎప్పుడు మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు మాత్రమే. వాటినే బ్రెడ్ మౌల్డ్ అని అంటారు. నౌ ద క్లాసిఫికేషన్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి చాలా టైప్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటివో చూద్దాం. బ్యాక్టీరియా, ఫంగై, ప్రోటోజోవా, ఆల్గే and the last one virus. బ్యాక్టీరియా, కోకే, స్పైరోకేట్స్ అని 2 షేప్స్ అనేవి ప్రెజెంట్. అంటే ఫంగై ఎగ్జాంపుల్ బ్రెడ్ మౌల్డ్ ఇందాక మనం చూసాము అండ్ పెన్సిలియం. ప్రోటోజోవా అయితే అమీబా అండ్ పారామీషియం. ఆల్గే వచ్చేసి క్లామిడోమోనాస్, స్పైరోగైరా. నెక్స్ట్ వైరస్. ఈ వైరస్ అనేది మిగతా వాటికంటే డిఫరెంట్ అనమాట. బికాస్ ద వైరస్ కెన్ లివ్ ఓన్లీ ఇన్ ద హోస్ట్ బాడీ. డిసీజెస్ వచ్చేసి కామన్, సీరియస్ కాదు, ఇవి జస్ట్ కామన్ డిసీజ్ వచ్చేసి కోల్డ్, ఇన్ఫ్లుయెన్జా, కఫ్. అదే కొన్ని సీరియస్ డిసీజెస్ని కూడా ఈ వైరస్ కలగజేస్తుంది. అవేంటి అంటే పోలియో అండ్ చికెన్ పాక్స్. మైక్రో ఆర్గానిజమ్స్ దే మే బీ యూనిసెల్యులర్ ఆర్ మల్టీసెల్యులర్. యూనిసెల్యులర్ మీన్స్ సింగిల్ సెల్, యూని మీన్స్ సింగిల్. దే మే బీ బ్యాక్టీరియా, ఆల్గే అండ్ ప్రోటోజోవా. మల్టీసెల్యులర్ మైక్రో ఆర్గానిజం మేడప్ ఆఫ్ మెనీ సెల్స్. చాలా సెల్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్గేలో యూనిసెల్యులర్ అయితే క్లామిడోమోనాస్, అలాగే స్పైరోగైరా వచ్చేసి మల్టీసెల్యులర్. అండ్ బ్రెడ్ మౌల్డ్, ఫంగై, ఇట్ ఈస్ మల్టీసెల్యులర్. ఇవి మీ టెక్స్ట్ బుక్స్లో ఇచ్చిన డయాగ్రామ్స్. ఆల్గే, ప్రోటోజోవా అండ్ ఫంగై. నౌ హ్యాబిటెట్ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం. హ్యాబిటెట్ అంటే ప్లేస్ అనమాట, హోమ్, ఎక్కడ నివసిస్తున్నాయి అనేది చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రతి చోట ఉంటాయి. దే మే బీ ప్రెజెంట్ ఇన్ ఎయిర్, వాటర్, సాయిల్, హ్యూమన్ బాడీలో కూడా ఉండొచ్చు అండ్ యానిమల్స్లో కూడా ఉండొచ్చు, ప్లాంట్స్కి ఉండొచ్చు. ఎక్కడైనా కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. అలానే ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కోల్డ్ కండిషన్స్లో, చాలా వేడిగా ఎడారిగా ఉండే ల్యాండ్స్లోను, తడిగా ఉన్న ప్రదేశాల్లో, ఓషన్స్లో కూడా దీస్ మైక్రో ఆర్గానిజమ్స్ కెన్ లివ్. అక్కడ కూడా బతకగలుగుతాయి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి. అలానే కొన్ని మైక్రో ఆర్గానిజం యూస్ఫుల్ ఉంటాయి, హార్మ్ఫుల్ ఉంటాయి అన్నమాట. కొన్ని హాని కలిగించేవి ఉంటాయి, కొన్ని మనకి అవసరమైనవి కూడా ఉంటాయి మైక్రో ఆర్గానిజం. అవసరం కూడా నా మైక్రో ఆర్గానిజమ్స్ అంటే అవును, కొన్ని మైక్రో ఆర్గానిజం మనకి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఎలా హెల్ప్ చేస్తాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేకింగ్ ఆఫ్ కర్డ్. పెరుగు తయారు చేయడంలో కూడా బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజం చాలా యూజ్ అవుతాయి. ఎలా అంటే వెన్ వీ వార్మ్ ద మిల్క్ అండ్ యాడ్ సమ్ కర్డ్, నెక్స్ట్ డేకి అదేమవుతుంది, కర్డ్ అవుతుంది. బికాస్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ప్రెజెంట్ ఇన్ ద కర్డ్. మనం ముందు యాడ్ చేసిన కర్డ్లో బ్యాక్టీరియా ఉంటుంది. అదేమవుతుందంటే ఒకటి చాలాగా మల్టిప్లై అయ్యి కర్డ్ని ప్రిపేర్ చేస్తుంది. ఇవి డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్లో కూడా మనము ప్రిపేర్ చేసేటప్పుడు యూస్ చేస్తాం కర్డ్ని.
వెన్ దీస్ బ్యాక్టీరియా అండర్గోస్ రెస్పిరేషన్, అది రెస్పిరేషన్ జరిపి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది అనమాట బ్యాక్టీరియా. అప్పుడు మన ఫుడ్ ఐటమ్స్లో కూడా అది యాడ్ చేస్తే పఫీగా రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ రెస్పిరేషన్లో కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయింది అని తెలుసుకున్నాం కదా, దాన్ని ఒక యాక్టివిటీ ద్వారా కూడా మనము చూద్దాం. ఇన్ దిస్ యాక్టివిటీ వీ షుడ్ టేక్ ఫ్లోర్, మైదా కానీ ఏదైనా, దానికి షుగరు, ఈస్ట్ పౌడరు యాడ్ చేసి బాగా పిండిలా కలిపి వీ విల్ లీవ్ ఇట్ ఫర్ 2 hours. ఆఫ్టర్ 2 hours ద డౌ రైజెస్, అది పొంగుతుందనమాట. ఎందుకు అంటే ఈస్ట్ అనేది ఫాస్ట్గా రీప్రొడ్యూస్ అయ్యి మల్టిప్లై అయ్యి దాని నెంబరు కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేసింది. అండ్ దిస్ కార్బన్ డైఆక్సైడ్ బబుల్స్ లాగా డవ్లో ఫామ్ అయ్యి అది పొంగేలాగా చేసిందనమాట పిండిని. దట్ మీన్స్ ఈస్ట్ రిలీజెస్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ రెస్పిరేషన్. నౌ కమర్షియల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. హియర్ న్యాచురల్ షుగర్స్ ప్లస్ గ్రెయిన్స్ వెన్ గ్రోయింగ్ విత్ ద ఈస్ట్. గ్రెయిన్స్ ఇక్కడ వీట్, రైస్, ఏవైనా జ్యూసెస్ అవ్వచ్చు. ఇక్కడ వీటి మీద మనం ఈస్ట్ని పెంచినప్పుడు ఈస్ట్ షుగర్స్ని ఆల్కహాల్గా కన్వర్ట్ చేస్తుంది. ద ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్మెంటేషన్. షుగర్ని ఆల్కహాల్గా ఈస్ట్ అనేది కన్వర్ట్ చేసింది. దీన్ని మనం యాక్టివిటీ ద్వారా కూడా చూద్దాం. ఇన్ దిస్ యాక్టివిటీ ఇన్ ఏ బీకర్ వీ షుడ్ యాడ్ షుగర్ అండ్ ఈస్ట్ పౌడర్ అండ్ వీ షుడ్ లీవ్ ఇట్ ఫర్ 4 to 5 hours ఇన్ ద వార్మ్ ప్లేస్లో దాన్ని వదిలేస్తాం. తర్వాత మనం స్మెల్ గమనిస్తే ఎలా ఉంటుందంటే స్మెల్ ఆల్కహాల్ స్మెల్గా ఉంటుంది. దట్ మీన్స్ ఈస్ట్ కన్వర్టెడ్ ద షుగర్ ఇంటూ ఆల్కహాల్. దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ ఫెర్మెంటేషన్. నౌ ద మెడిసినల్ యూజెస్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ని మెడిసిన్ ప్రిపరేషన్లో కూడా యూస్ చేస్తారు. మనం ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే హీ విల్ సజెస్ట్ సమ్ మెడిసిన్స్ టు క్యూర్ ద డిసీజెస్. మైక్రో ఆర్గానిజమ్స్ని గ్రో అవ్వనీయకుండా చేస్తాయి మెడిసిన్స్, అవే యాంటీబయాటిక్స్. యాంటీ మీన్స్ అగెయిన్స్ట్, బయోటిక్స్ మీన్స్ ఆర్గానిజమ్స్. దెర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ యాంటీబయాటిక్స్: స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ అండ్ ఎరిథ్రోమైసిన్. దీస్ ఆర్ ద సమ్ antibiotics and penicillin also. These antibiotics are prepared from bacteria and fungi. Now vaccine. The disease causing microorganisms called pathogens. When these pathogens entered our body, this body releases antibodies. And these antibodies రిమెంబర్స్ అంటే గుర్తుపెట్టుకుంటాయి అన్నమాట మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే బయట నుంచి వచ్చినాయో వాటికి అగెన్స్ట్గా ఫైట్ చేస్తాయి. వెన్ వీ టేక్ ద వ్యాక్సినేషన్, వ్యాక్సిన్ని మనం తీసుకోగానే ఆ వ్యాక్సిన్ యాంటీబాడీస్ని కలిగి ఉంటుంది. అండ్ దీస్ యాంటీబాడీస్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజమ్స్ విచ్ ఎంటర్డ్ అవర్ బాడీ. మన బాడీలోకి ఎంటర్ అయిన మైక్రో ఆర్గానిజమ్స్ని ఈ యాంటీబాడీస్, మనం వ్యాక్సిన్ ద్వారా తీసుకున్నాం కదా, ఆ యాంటీబాడీస్ చంపేస్తాయి అన్నమాట. కొన్ని డిసీజెస్ అనేవి చాలా క్యూర్ అయ్యాయి ఈ వ్యాక్సిన్ ద్వారా. అవేంటంటే పోలియో, కలరా, ట్యూబర్క్లోసిస్, స్మాల్ పాక్స్, హెపటైటిస్. ఇవన్నింటినీ కూడా మనము వ్యాక్సిన్ ద్వారా క్యూర్ చేసేసుకున్నాం. ఆల్మోస్ట్ మనందరికి గుర్తే ఉంటుంది, చిన్నప్పుడు మనందరం పోలియో డ్రాప్స్ వేసుకొని ఉంటాం కదా, అవేంటి అంటే దీస్ పోలియో డ్రాప్స్ ఆర్ ద వ్యాక్సిన్స్. అండ్ అలాగే ఇప్పుడు మనము సాయిల్ యొక్క ఫెర్టిలిటీని కూడా ఈ మైక్రో ఆర్గానిజమ్స్ పెంచుతున్నాయంట. అది ఎలాగంటే బ్యాక్టీరియా లైక్ బ్లూ గ్రీన్ ఆల్గే, రైజోబియం, ఇవన్నీ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ని దే కన్వర్ట్ ఇంటూ అమ్మోనియం, నైట్రేట్, నైట్రైట్స్, అమ్మోనియాగా మారుస్తున్నాయి. అండ్ thus here the soil fertility is increased. This process is known as nitrogen fixation. అలాగే ఈ బ్యాక్టీరియాను వచ్చేసి బయాలజికల్ నైట్రోజన్ ఫిక్సర్స్ అని అంటున్నారు. మనం ప్లాంట్స్ వేస్ట్ కానీ యానిమల్స్ వేస్ట్ కానీ కలెక్ట్ చేసి గార్బేజ్లో వదిలేస్తూ ఉంటాం. అండ్ వాట్ హ్యాపెన్స్ టు దిస్ ఆఫ్టర్ సమ్ టైమ్? ఏం జరిగి ఉంటుందంటే ద మైక్రో ఆర్గానిజమ్స్ కన్వర్ట్ దీస్ సబ్స్టెన్సెస్ ఇంటూ సింపుల్ సబ్స్టెన్సెస్. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ వీటి మీద అంతా పెరిగి డికే చేసి, అంటే కుళ్ళిపోయేలాగా చేసి వాటిని ఎరువులాగా తయారు చేస్తున్నాయి. అండ్ దిస్ మాన్యూర్ ఈస్ టేకెన్ బై ద ప్లాంట్స్. అండ్ ఇన్ దిస్ మేనర్ ద మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్ని క్లీన్ చేస్తున్నాయి అన్నమాట మైక్రో ఆర్గానిజమ్స్.
Now we will see some microorganisms which are harmful. The disease causing microorganisms called pathogen. These pathogen will cause diseases in humans, in plants and also in animals. అన్ని రకాల జీవుల్లోనూ కూడా ఇవి డిసీజెస్ని కాజ్ చేస్తాయి. అయితే ఈ డిసీజెస్ ఏ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాయి ఈ మైక్రో ఆర్గానిజమ్స్ హ్యూమన్స్లో అంటే త్రూ ద ఎయిర్, త్రూ ద వాటర్ and maybe food, and also from the infected person to the healthy person the pathogens are transmitting. These type of diseases are called communicable diseases. Air ద్వారా ఎలా వస్తాయో చూద్దాం. కామన్ కోల్డ్ ఎగ్జాంపుల్, ఇట్ ఈస్ అన్ వైరల్ ఇన్ఫెక్షన్. కోల్డ్ వచ్చిన పేషెంట్ కనుక తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి అండ్ దీస్ డ్రాప్లెట్స్ విల్ క్యారీ ది వైరస్. అందుకే మనం కర్చీఫ్ పెట్టుకొని తుమ్మాలి. ఒకవేళ అది హెల్దీ పర్సన్కి వెళ్ళింది అనుకోండి, ద వైరస్ విల్ ఎంటర్డ్ ఇన్ టు దట్ హెల్దీ పర్సన్ అండ్ హీ మే బీ ఆల్సో ఇన్ఫెక్టెడ్. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్, ఇట్ ఈస్ కాస్డ్ బై ద బ్యాక్టీరియా. చికెన్ పాక్స్, మీజిల్స్ ఇవి వైరస్ ద్వారా వస్తాయి. చిన్న ర్యాషెస్ లాగా ఉంటుంది అండ్ వీటికి మనము వ్యాక్సిన్ తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వాటర్ ద్వారా ఏవేవి డిసీజెస్ వస్తున్నాయంటే కలరా, హెపటైటిస్, టైఫాయిడ్, పోలియో ఇవన్నీ కూడా వాటర్ డ్రింకింగ్ వాటర్ వల్ల వస్తూ ఉంటాయి. సో దట్ వీ షుడ్ మెయింటైన్ ద పర్సనల్ హైజీన్. మనము చాలా క్లీన్గా ఉండాలి సో దట్ వీ విల్ ప్రొటెక్ట్ అవర్ సెల్స్ ఫ్రమ్ ద డిసీజ్ కాజింగ్ మైక్రో ఆర్గానిజం. అయితే ఈ డిసీజ్ కాజ్ చేసే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతున్నాయి? ది ప్యాథోజన్స్ ఆర్ క్యారీడ్ బై ది క్యారియర్స్ లైక్ హౌస్ ఫ్లై, మస్కిటో. వెన్ దీస్ హౌస్ ఫ్లై, మస్కిటోస్ సిట్ ఆన్ ద గార్బేజెస్, ఎప్పుడైతే అవి వాళ్తాయో గార్బేజెస్, ఎక్కడైనా చెత్త అవన్నీ ఉంటాయి కదా వాటి మీద, దీస్ ప్యాథోజన్స్ ఎంటర్డ్ ఇన్ టు దెమ్ అండ్ దీస్ ప్యాథోజన్స్ ఆర్ ట్రాన్స్ఫర్ టు ద ఫుడ్ బై దీస్ క్యారియర్స్. క్యారియర్స్ ద్వారా ప్యాథోజన్స్ అనేవి మన ఫుడ్లోకి ఎంటర్ అయిపోయాయి. వెన్ వీ టేక్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ we will suffered from many diseases. ఇలా క్యారియర్స్ ద్వారా చాలా డిసీజెస్ అనేవి మనకు వస్తున్నాయి. డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ బై క్యారియర్స్. క్యారియర్స్ వల్ల ఏ డిసీజెస్ వస్తున్నాయంటే ఫీమేల్ అనాఫిలస్ మస్కిటో క్యారీస్ మలేరియా. మలేరియాను కాజ్ చేసే ప్లాస్మోడియం అనే ప్రోటోజోవాని క్యారీ చేస్తుంది. ఫీమేల్ ఏడిస్ మస్కిటో, ఇట్ క్యారీస్ వైరస్ ఆఫ్ డెంగ్యూ. డెంగ్యూని కాజ్ చేసే వైరస్ని తీసుకెళ్తుంది. సో వీ షుడ్ కంట్రోల్ ద పాపులేషన్ ఆఫ్ ది మస్కిటోస్. మస్కిటోని కంట్రోల్ చేస్తే మలేరియా, డెంగ్యూ మనకి రాకుండా ఉంటాయి. ఎలా కంట్రోల్ చేస్తాము అంటే వాటర్ ఎక్కడా కూడా కలెక్ట్ అయ్యేలాగా చూడకూడదు, నిల్వ ఉండేలా చూడకూడదు అనమాట. క్లీన్ చేసుకుంటూ ఉండాలి సరౌండింగ్స్ని. ఏ మస్కిటో నెట్స్, ఇన్సెక్టిసైడ్స్ అవి స్ప్రే చేస్తూ ఉంటే మస్కిటోస్ కంట్రోల్ అవుతాయి. ఇప్పుడు యానిమల్స్లో ఏ విధంగా మైక్రో ఆర్గానిజమ్స్ డిసీజ్ని కాజ్ చేస్తున్నాయో చూద్దాం. యాంథ్రాక్స్ ఇన్ హ్యూమన్ అండ్ క్యాటిల్. అలాగే క్యాటిల్లో ఫుట్ అండ్ మౌత్ డిసీజ్ కూడా ఒకటి వస్తుంది. అది దేనివల్ల అంటే వైరస్ వల్ల వస్తుంది. ఫర్ దిస్ వీ హ్యావ్ వ్యాక్సిన్స్. వ్యాక్సినేషన్ ద్వారా మనము ఈ వైరస్ని కంట్రోల్ చేయొచ్చు. నౌ ఇన్ ప్లాంట్స్, హౌ ద మైక్రో ఆర్గానిజం కాజింగ్ ద డిసీజెస్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఏ విధంగా డిసీజెస్ వస్తున్నాయో చూద్దాం. ఇలా ప్లాంట్స్లో డిసీజెస్ రావడం వల్ల క్రాప్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సిట్రస్ డిసీజ్, సిట్రస్ క్యాంకర్ కాస్డ్ బై ద బ్యాక్టీరియా. ఎలా స్ప్రెడ్ అవుతుందంటే ఎయిర్ ద్వారా. నెక్స్ట్ రస్ట్ ఆఫ్ వీట్, ఇట్ ఈస్ కాస్డ్ బై ఫంగై. ఎయిర్ ద్వారా, సీడ్స్ ద్వారా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఎల్లో వీన్ మొజాయిక్ ఆఫ్ ఓక్రా, బిండి, and it is caused by virus and transmitted through the insects. ఒక్కోసారి మన ఫుడ్ స్పాయిల్ అవుతూ ఉంటుంది. అది ఎలా స్పాయిల్ అవుతుందో చూద్దాం. మైక్రో ఆర్గానిజమ్స్ మన ఫుడ్ని అటాక్ చేస్తాయి అండ్ గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం అక్కర్ ఆన్ అవర్ ఫుడ్ అండ్ ఇట్ రిలీజెస్ టాక్సిక్ సబ్స్టెన్స్. అవి టాక్సిక్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేయడం వల్ల ఫుడ్ అనేది స్పాయిల్ అవుతుంది. స్పాయిల్ అయిన ఫుడ్ తినడం వల్ల మనకి ఫుడ్ పాయిజనింగ్ అనేది జరుగుతుంది. ఇట్ మే ఆల్సో లీడ్ టు డెత్. కొన్నిసార్లు పేషెంట్ చనిపోవచ్చు. స్పాయిల్ అయిన ఫుడ్ మనం ఎలా తెలుసుకోవచ్చు అంటే ఇట్ మే బీ కన్సిస్ట్ ఆఫ్ బ్యాడ్ స్మెల్, బ్యాడ్ టేస్ట్ అండ్ కలర్ ఆల్సో మే బీ చేంజ్. కలర్ కూడా చేంజ్ అయి ఉండొచ్చు. అలాంటి ఫుడ్ని మనము తీసుకోకూడదు.
సరే ఇప్పుడు ఫుడ్ స్పాయిల్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేయాలి? దాన్ని ప్రిజర్వ్ చేయాలి, నిల్వ ఉంచాలి, కాపాడాలి. ఎలాగా? దెర్ మే బీ సమ్ కెమికల్ మెథడ్స్ అండ్ న్యాచురల్ మెథడ్స్. కెమికల్ మెథడ్స్ వచ్చి కెమికల్స్ యాడ్ చేస్తాం. న్యాచురల్గా అయితే ఇప్పుడు మనం మ్యాంగో పిక్కల్ ఉంది, దాంట్లో ఏమేమి యాడ్ చేస్తాం? సాల్ట్, ఆయిల్ ఇవన్నీ యాడ్ చేస్తాం. చాలా రోజుల వరకు ఉంటుంది కదా మామిడికాయ ఊరగాయ. ఎందుకంటే ఇక్కడ సాల్ట్, ఆయిల్ యాడ్ చేయడం వల్ల గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఆగిపోయింది. వాటినే ప్రిజర్వేటివ్స్ అంటాం. సాల్ట్ కానీ ఆయిల్ని కానీ ఇవి మైక్రో ఆర్గానిజమ్స్ని పెరగనీయకుండా చేశాయి. అలానే కెమికల్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే సోడియం బెంజోయేట్ అండ్ సోడియం మెటా బైసల్ఫేట్. ఇవి కెమికల్ ప్రిజర్వేటివ్స్. దే ఆర్ యూజ్డ్ ఇన్ జామ్ని స్టోర్ చేయడం కోసం యూస్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రిజర్వేటివ్ బై కామన్ సాల్ట్. కామన్ సాల్ట్ యూస్ చేసి ఇంకా మనం ఏమేమి ప్రిజర్వ్ చేస్తాము అంటే మీట్ని, ఫిష్ని వీటిని కవర్ చేస్తాం అన్నమాట డ్రై సాల్ట్ని యూస్ చేసి. దాని మీద సాల్ట్ని మొత్తం కప్పేయడం వల్ల ద బ్యాక్టీరియా కెనాట్ బి గ్రోన్ ఆన్ దెమ్, సో ద ఫుడ్ కెన్ బీ లాంగ్ లాస్టెడ్. అండ్ ఇంకా దేనికి యూస్ చేస్తారంటే ఆమ్లా, ఉసిరికాయని, పచ్చి మామిడికాయలని, టామరిన్ని వీటన్నిటిని ప్రిజర్వ్ చేయడం కోసం. నెక్స్ట్ వన్ ప్రిజర్వేషన్ బై షుగర్. షుగర్ని కూడా యూస్ చేస్తాం మనం, బికాస్ ద షుగర్ హ్యాస్ ద అబిలిటీ టు అబ్జర్వ్ వాటర్ని పీల్చేది శక్తి ఉంటుందన్నమాట షుగర్కి. అలా షుగర్ వచ్చేసి వాటర్ కంటెంట్ని తగ్గించడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అక్కడ పెరగవు. మామూలుగా మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కడ పెరుగుతాయి? వాటర్ ఎక్కడ ఎక్కువగా ఉంటే, తడి ఉంటే పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మనం షుగర్ యాడ్ చేయడం వల్ల వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల మైక్రో ఆర్గానిజమ్స్ పెరగలేదు. ఇలా మనము జామ్స్లో, జెల్లీస్లో షుగర్ యాడ్ చేసి వాటిని ప్రిజర్వ్ చేస్తాం. నెక్స్ట్ ఆయిల్ అండ్ వెనిగర్. ఆయిల్, వెనిగరు బ్యాక్టీరియాని పెరగడానికి అలో చేయవన్నమాట. సో దే ఆర్ యూజ్డ్ ఇన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫిష్, మీట్ వీటన్నింటినీ ప్రిజర్వ్ చేయడం కోసము ఆయిల్ని, వెనిగర్ని యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ హీట్ అండ్ కోల్డ్ ట్రీట్మెంట్. ఇవి మనకు బాగా తెలుసు. మైక్రో ఆర్గానిజమ్స్ హీట్ కండిషన్స్లో అలాగే కోల్డ్ కండిషన్స్లో అన్ని మైక్రో ఆర్గానిజమ్స్ పెరగవు. కొన్ని పెరుగుతాయి, కొన్ని పెరగవు అన్నమాట. కాబట్టి మనము బాయిలింగ్ చేసిన ఫుడ్ని తింటాం, ఎందుకంటే ఇట్ కెన్ కిల్స్ ద మైక్రో ఆర్గానిజం. అలాగే మనము లో టెంపరేచర్లో కూడా కొన్ని ఫుడ్ని స్టోర్ చేసుకుంటాం, ఎందుకంటే కొన్ని లో టెంపరేచర్లో మైక్రో ఆర్గానిజమ్స్ పెరగవు కొన్ని. నెక్స్ట్ పాస్చరైజేషన్. ఇన్ దిస్ ప్రాసెస్ 70 degrees సెంటిగ్రేడ్స్ వద్ద 50 to 30 seconds మాత్రము హీట్ చేస్తారనమాట మిల్క్ని, సో దట్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ పెరగవు. ఫస్ట్ హీట్ చేసి మళ్ళీ దాన్ని కూల్ చేసి మళ్ళీ దాన్ని ప్యాక్ చేస్తారు. ఈ ప్రాసెస్ని ఎవరు డిస్కవర్ చేశారంటే లూయిస్ పాస్చర్. సో ఇట్ ఈస్ నోన్ యాజ్ పాస్చరైజేషన్. అండ్ నెక్స్ట్ వన్ స్టోరేజ్ అండ్ ప్యాకేజ్. స్టోరింగ్ చేయడం వల్ల లేదా ప్యాక్ చేయడం వల్ల బాగా టైట్గా ఎయిర్ వెళ్ళకుండా, మాయిశ్చర్ వెళ్ళకుండా ప్యాక్ చేయడం వల్ల కూడా మైక్రో ఆర్గానిజమ్స్ పెరగవన్నమాట. సో ఆల్ దీస్ ఆర్ ఫుడ్ ప్రిజర్వేటివ్ మెథడ్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నైట్రోజన్ ఫిక్సేషన్ అండ్ నైట్రోజన్ సైకిల్. మన అట్మాస్ఫియర్లో ఉన్న ఎయిర్లో 78% వచ్చేసి నైట్రోజన్, అంటే అన్నిటికంటే ఎక్కువగా నైట్రోజనే ఉంటుంది. ఫస్ట్ వీ షుడ్ నో అబౌట్ వన్ బ్యాక్టీరియా దట్ ఈస్ ఫ్రెండ్లీ మైక్రో ఆర్గానిజం, రైజోబియం బ్యాక్టీరియా, ప్రెజెంట్ ఇన్ ద లెగ్యూమినస్ ప్లాంట్స్. గ్రౌండ్నట్స్, పీస్, బీన్స్ ఇవన్నీ లెగ్యూమినస్ ప్లాంట్స్ ఫ్యామిలీ కిందికి వస్తాయి. వాటి యొక్క రూట్ నాడ్యూల్స్లో ఈ బ్యాక్టీరియా ఉండి నైట్రోజన్ని ఫిక్స్ చేస్తుంది. ఓకే, దిస్ నైట్రోజన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఆల్ ద లివింగ్ ఆర్గానిజమ్స్, ప్లాంట్స్, యానిమల్స్ అండ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. ఏ విధంగా అంటే నైట్రోజన్ వచ్చేసి మన ప్రోటీన్స్లోను అలాగే న్యూక్లిక్ యాసిడ్స్లోను, విటమిన్స్లోనూ ఉంటుంది. ప్లాంట్స్లో అయితే ఇట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది క్లోరోఫిల్. ఈ విధంగా ప్రతి ఆర్గానిజంలో నైట్రోజన్ అనేది వెరీ ఎసెన్షియల్ న్యూట్రియంట్ అన్నమాట. బట్ ఫర్ ద ప్లాంట్స్ ఇట్ కెనాట్ బి యూజ్డ్ డైరెక్ట్లీ యాజ్ ద నైట్రోజన్. This atmospheric nitrogen should be converted into nitrates and nitrites with the help of blue-green algae and bacteria. వాటి సహాయంతో నైట్రైట్స్గా నైట్రోజన్ మారుతుంది. అప్పుడే ప్లాంట్ దాన్ని యూస్ చేసుకోగలుగుతుంది. నౌ వి విల్ సీ ద నైట్రోజన్ సైకిల్. అట్మాస్ఫియర్ నుంచి సాయిల్లోకి, మళ్ళీ సాయిల్ నుంచి అట్మాస్ఫియర్లోకి ఎలా నైట్రోజన్ వెళ్తుందో చూద్దాం.
Atmospheric nitrogen enters into the soil when some bacteria fixes this nitrogen into nitrogenous compounds, and these nitrogen compounds taken up by the plants. ఈ ప్లాంట్స్ని ఎప్పుడైతే యానిమల్ తింటాయో, యానిమల్ ఎక్స్క్రీట్ చేసినా లేదా యానిమల్ చనిపోయినా కూడా మళ్ళీ ఆ నైట్రోజన్ అనేది సాయిల్లోకి ఎంటర్ అయిపోయింది. సాయిల్లోకి ఎంటర్ అయిన నైట్రోజనస్ కాంపౌండ్స్ మళ్ళీ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే గ్యాస్ రూపంలో మళ్ళీ అట్మాస్ఫియర్లో కలిసిపోతుంది. ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ లైటనింగ్ జరిగినప్పుడు అంటే మెరుపులు మెరుస్తాయి కదా, అలాంటప్పుడు కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది జరిగిపోతుంది అనమాట యాజ్ యూజువల్గా. సో ఇన్ దిస్ మేనర్ అట్మాస్ఫియర్లో ఉన్న నైట్రోజన్ 78% ఏదైతే ఉందో అది మళ్ళీ సాయిల్లోకి కలిసి సాయిల్లోంచి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి ఇలా మారుతూ ఉండడం వల్ల నైట్రోజన్ పర్సెంటేజ్లో ఏమాత్రము చేంజ్ అనేది కనిపించదు. నౌ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద లెసన్. I hope all of you have understood this lesson. Students, try to answer these questions in comments. We will meet in next video.